విశ్వక్సేన్ హీరోగా ఆకాంక్ష శర్మ, కామాక్షి భాస్కర్ల కీలక పాత్రల్లో నటించిన చిత్రం 'లైలా'. ఫిబ్రవరి 14న వ్యాలెన్స్ డే కానుకగా గ్రాండ్గా రిలీజ్ అయింది ఈ చిత్రం. అయితే డిజాస్టర్ టాక్తో ప్రేక్షకులను థియేటర్కు రప్పించలేకపోయింది. ఈ చిత్రం బాక్సాఫీస్ కలెక్షన్ల వివరాల్లోకెళ్లబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్లోని వీడియోస్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి షేర్ చేయండి. ఈ మూవీకి సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్ 20 కోట్ల రూపాయలు అవ్వగా, ప్రమోషన్ ఖర్చులు ఇంకో 2 కోట్ల రూపాయలు అవ్వగా మొత్తం 22 కోట్ల రూపాయలు అయింది. ఈ మూవీ థియేట్రికల్ బిజినెస్ ఒకసారి చూసుకున్నట్టయితే ఆంధ్ర నైజాంలో 6.5 కోట్లు, కర్ణాటక, ఇతర రాష్ట్రాలు ఓవర్సీస్లో కలిపి 2.5 కోట్లకు జరిగింది. అలా ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ 9 కోట్ల రూపాయలకు జరిగింది. ఇక ఈ మూవీ కలెక్షన్ల వివరాల్లోకి వెళ్తే తొలి రోజు 1.5 కోట్లు, రెండో రోజు 50 లక్షలు, మూడవ రోజు 60 లక్షలు, నాలుగవ రోజు 40 లక్షలు, ఐదవ రోజు 30 లక్షలు, ఆరవ రోజు 25 లక్షలు, ఏడవ రోజు 20 లక్షలను వసూలు చేసింది. వారం రోజుల్లో థియేట్రికల్ రన్ ముగించుకొని బాక్సాఫీస్ వద్ద 3.75 కోట్ల రూపాయలను వసూలు చేసింది. అలాగే 4.3 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఇక ఈ మూవీ ఓవర్సీస్ కలెక్షన్ల వివరాల్లోకి వెళ్తే అక్కడ జరిగిన 2 కోట్ల బిజినెస్కి గాను కేవలం 50 లక్షలను మాత్రమే కలెక్ట్ చేసి అక్కడ భారీ నష్టాలతో ముగిసింది. ఇక ఈ మూవీ ఓవరాల్గా 9 కోట్ల నష్టాలతో ముగిసిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఈ మూవీ ఊహించని నష్టాలను తెచ్చిందని డిస్ట్రిబ్యూటర్లు, బయ్యర్లు అందరూ వెల్లడించారు.